మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు బీజేపీ నేతలు. 42% బీసీ కోటాలో 10% ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. 42% రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత నిర్ణయాలకు బీజేపీలో అవకాశమే లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు బీజేపీ నాయకులు. మతపరమైన రిజర్వేషన్లతో రాహుల్, రేవంత్ బీసీల గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 42% బీసీ కోటాలో 10% ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇది బీసీలకు మేలు చేసే చట్టం కాదని, మోసం చేసే చట్టమని విమర్శించారు కిషన్ రెడ్డి. బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హైకోర్టు కలగజేసుకున్న తర్వాతే బీసీ రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ తెచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీగా అధికారంలో రాకముందే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. 10% ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసి 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు చేసిందేంటో చెప్పాలన్నారు. కాలాయాపన పేరుతో బీజేపీని బద్నాం చేయడం మానుకోవాలన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ బీసీలను పట్టించుకోలేదన్నారు కమలం నేతలు. రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లుకు మనం మద్దతు పలికి అసెంబ్లీలో పాస్ అయింది. బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలుపరచాలి, కానీ మా మీద దోస్తే ఎట్లా? బీసీ కమిషన్ తెచ్చిందే భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాను. బీజేపీలో సొంత నిర్ణయాలు ఉండవన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన పీఎం కిసాన్ దివస్ లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. తాను పదవుల కోసం ఏనాడు ప్రాకులాడలేదన్నారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. రైతును రాజును చేయడమే ధ్యేయంగా మోదీ సర్కార్ పనిచేస్తోందన్నారు. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు బండి సంజయ్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికలతో సంబంధం లేదు, ఓట్లతో సంబంధం లేదు, గెలుపుతో సంబంధం లేదు, అధికారంతో సంబంధం లేదు. ఎట్టి బస్సులో ఈ స్కీమ్ ను మనం రైతులకు అందియాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ స్కీమ్ ను నిరంతరంగా మనం కొనసాగిస్తున్నాం. ఇంతమంది రైతుల అకౌంట్లో ఇవాళ మనం పైసలు. ఇదే కాదు, ఇవాళ యూరియా చూడండి, మొత్తం 2 ఉక్రెయిన్, రష్యా ఇట్లా అన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇవాళ భారతదేశంలో రైతులకు సబ్సిడీ, అదే సబ్సిడీతోని కేంద్ర ప్రభుత్వం మీకు యూరియా అందిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి బీజేపీ కరపత్రాన్ని విడుదల చేస్తుంది బీజేపీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తోంది అధిష్టానం.